వనపర్తి జిల్లా ఆత్మకూరులో మంత్రి వాకటి శ్రీహరి పర్యటించారు. మంత్రి అయ్యాక తొలిసారిగా మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆత్మకూరు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. తమ అభిమాన నాయకుడు మండల కేంద్రానికి మంత్రి హోదాలో పర్యటనకు వచ్చారు. ఇక చెర్ల పరమేశ్వరునికి పూజలు నిర్వహించిన అనంతరం గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు మంత్రి వాకటి శ్రీహరి. అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేశారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు అందజేశారు మంత్రి శ్రీహరి. తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా హర్షించదగ్గది. ఖచ్చితంగా వాళ్ళు ఇయ్యకున్న 42% వెనుకబడ్డ బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున చెప్పిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి ఆలోచన చేసే విధానం కూడా అంతకు ఇంకా ఫాస్ట్గానే ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి తమ నాయకుడు చెప్పిన మాటను తన రాజ్యంలో తన ప్రభుత్వంలో ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఇంప్లిమెంట్ చేపించి 42% వెనుకబడ్డ జాతులకు రిజర్వేషన్ ఇస్తామన్న మాట గొప్ప మాటగా వర్ణిస్తూ ఖచ్చితంగా ఏ పేదోడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను అమర్చింత గడ్డ మీద మాట ఇస్తా ఉన్నా. ఇప్పుడు 241 మందికి ఇండ్లు ఇచ్చాం. ఇంకా 2వ విడతలో ఇంకా 200 మందికి కూడా ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. ఏ ఒక్క పేదోని కూడా వదలం. ఖచ్చితంగా ఈరోజు ఇది పట్టసరిఫికలు తీసుకున్నంత 241 మంది రేపటికించి వర్క్ స్టార్ట్ చేసి బునాదులు వేసుకొని చెత్తేసుకుంటే సంతోషిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల బిల్లు ఇప్పించేంత వరకు పూర్తిగా బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నా, దయచేసి ఇంకా ఎక్కడన్నా మేము వెతకడంలో కనిపించడంలో మిగిలిపోయి ఉంటే మీ ద్వారా కూడా ఖచ్చితంగా మాకు అందజేయండి. నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, మేము మీ మీడియాలో మిత్రుల దాంట్లో కూడా ఇంకెవరికైనా మనం వెనుకబడితనంతో ఇల్లు లేకపోయి ఉంటే